దూరదర్శన్ యాదగిరి స్పోర్ట్స్ రౌండప్లో మరొకసారి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనతోటి ద్రోణవల్లి హరిక, ఆమె పరిచయమే అవసరం లేదు, వన్ ఆఫ్ ది మోస్ట్ అవుట్స్టాండింగ్ చెస్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్ ఉన్నారు. అండ్ ఆమెను అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. యూనో రీసెంట్గా ఈ కోవిడ్ పీరియడ్లో మనందరికీ తెలుసు ఎక్కువ బిగ్ టోర్నమెంట్స్ జరగలేదు, కొన్ని అఫ్ కోర్స్ వర్చువల్గా కూడా వాళ్ళు ఆడారు ఆన్లైన్ కంప్యూటర్ తోటి. సో ఆమెతో చాలా విషయాలు తెలుసుకుందాం మనం, బికాస్ షీఈ్ ఆల్సో బీన్ మ్యారీడ్ ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో ఎలా లైఫ్ కొనసాగుతుంది, ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటి, ఫ్యూచర్ టోర్నమెంట్స్ ఏం ఆడబోతుందో తెలుసుకుందాం. హరిక, దూరదర్శన్ యాదగిరి స్పోర్ట్స్ రౌండప్లో మీకు స్వాగతం. ఎలా ఉన్నారు? థ్యాంక్స్ అండి, అంత బాగానే ఉన్నాం. బట్ 1 year బ్రేక్ వచ్చింది చెస్కి. సో దట్ ఈస్ సంథింగ్ మచ్ డిఫరెంట్ ఫర్ ఎ స్పోర్ట్స్ పర్సన్. సో అది తప్పించి బట్ స్టిల్ చెస్లో ఆన్లైన్ టోర్నమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఓవరాల్ చెస్లో అయితే టచ్లో ఉండి ప్రాక్టీస్ జరుగుతుంది. బట్ ఓవరాల్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. చెస్ అంటే అఫ్ కోర్స్ ఎక్కువ ప్లేస్ అవసరం ఉండదు. ఎక్కువనైతే ఈరోజు ఆన్లైన్ చాలా మంది ఆడుతున్నారు. సో మీకు ఎలా అనిపించింది, అంటే ఈ కోవిడ్ పీరియడ్లో ఎలా ఆడారు, ఆన్లైన్ ఎటువంటి టోర్నమెంట్స్ జరిగాయి? యా, దట్ వే చెస్కి వీ కెన్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, లైక్ ఫ్రమ్ ఎనీ ప్లేస్. మీకు గనక ఇఫ్ యూ ఫీల్ యూ వాంట్ టు డూ ఇట్, అది ఎక్కడి నుంచి అయినా, ఈవెన్ బ్లైండ్ ఫోల్డ్లో కూడా మేము ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇట్స్ ఆల్వేస్ దట్ వే ఈజియర్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ లాక్డౌన్లో ఇట్స్ లైక్ బ్రేక్ తీసుకున్నట్టు ఉండేది. బట్ ఎట్ ద సేమ్ టైం వర్క్, అంటే యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ మనకి అలవాటు ఉన్నది కాబట్టి టైం వేస్ట్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ టోర్నమెంట్స్ వస్తే అన్నంత వర్క్ చేస్తాం. సో ఇట్స్ లైక్ ఆల్సో బ్లెస్సింగ్ దట్ ఐ కుడ్ వర్క్ ఈవెన్ లాక్డౌన్లో కూడా. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్ రిలాక్సేషన్, ఇట్స్ లైక్ ఇన్ బిట్వీన్ బోత్. సో వర్క్ జరిగేది, అట్ ద సేమ్ టైం కొంచెం లాక్డౌన్ వల్ల బ్రేక్ ఉండేది. బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్. వర్చువల్లీ ఆడాలంటే అంటే ఇంట్లో మనం ఆన్లైన్ ఆడే కానీ చాలా కష్టంగా ఉంటుందండి. మీకు ఎలా అనిపించింది? హౌ డిడ్ యూ ఫీల్? యా, ఆన్లైన్లో లాస్ట్ ఇయర్ మేజర్ టోర్నమెంట్స్ జరిగినాయి. ఆన్లైన్ ఒలింపియాడ్ అని చెప్పి వి వన్ గోల్డ్ మెడల్ ఆల్సో ఆన్లైన్ ఒలింపియాడ్లో. ఇట్స్ లైక్ ఫస్ట్ ఎవర్ గోల్డ్ మెడల్ ఇన్ ఒలింపియాడ్ హిస్టరీ. సో అలా అయితే లైక్ రిజల్ట్ పరంగా ఇట్ వాస్ గోయింగ్ ఫైన్. బట్ ఓన్లీ థింగ్ ఇస్, అంటే చెస్ అనేది ఇట్స్ అ మైండ్ స్పోర్ట్. యూ ప్లే విత్ ఈచ్ అదర్, సీయింగ్ లైక్ యువర్ ఎమోషన్స్ ఆఫ్ యువర్ అపోనెంట్, సీయింగ్ వాట్ హీస్ ప్లేయింగ్. దాన్ని బట్టి మనం ఒక్కొక్కసారి ట్రిక్ చేయడానికి వి చేంజ్ అవర్ మూవ్స్. సో అలా ఉన్నప్పుడు ఇట్స్ లైక్ ఆఫ్లైన్, లైక్ ఆన్లైన్ చెస్ ఇస్ మచ్ మోర్, మీకు కనిపిరు ఏ అపోనెంట్ అయినా ఏ రేటింగ్, యూ కాంట్ సీ దెమ్. సో యూ జస్ట్ హ్యావ్ టు ప్లే విత్ ఓన్లీ చెస్ మెకానికల్గా, చెస్ బోర్డు చూసుకుని క్యాల్కులేట్ చేసుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోవటమే. సో ఇట్స్ మచ్ డిఫరెంట్ దాన్ యాక్చువల్ చెస్. ఈ సెకండ్స్ కోచెస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు ఈ రోజుల్లో. సో మీకు ముఖ్యంగా ఈ పర్టికులర్ పీరియడ్లో ఎవరు హెల్ప్ఫుల్గా ఉన్నారు, ఎలా కొనసాగింది మీ అందరికి? లేదు, లైక్ ఫర్ ఓన్లీ ప్లేయింగ్ చెస్ ఇట్స్ డిఫరెంట్. బట్ ప్రాక్టీస్ అంటే యూ కెన్ డూ ఫ్రమ్ ఎనీవేర్. సో ఫ్రమ్ వేర్ ఎవర్ పీపుల్ సే ఆల్సో యూ కెన్ ఆల్వేస్ ఒక బోర్డ్ పక్కన పెట్టుకుని యూ కెన్ ప్రాక్టీస్. సో ఇట్స్ నాట్ అ బిగ్ ప్రాబ్లమ్. సో మేజర్ ఇష్యూస్ లైక్ ప్లేయింగ్ టోర్నమెంట్స్ ఆన్లైన్ ఏంటంటే ఇట్స్ లైక్ ఆఫ్ ద బోర్డ్లో అపోనెంట్ చూడొచ్చు, ఇక్కడ చూడటానికి ఉండదు, అదొకటి. అయితే సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి యూ హ్యావ్ టు క్యాల్కులేట్. అదే ఎంత కష్టమైతే బోర్డు మీద పడతాం అంతే కష్టం. But at the same time it's also like for long hours you have to see computers. So that is like అంటే స్ట్రెయిన్ అయిపోతాం తొందరగా. సో దట్ ఈస్ లైక్ సమ్వేర్ యూ వోంట్ బి ఫ్రెష్. సో దట్ ఈస్ వన్ మేజర్ డిఫరెన్స్ ఐ ఫెల్ట్ ఆన్ ద బోర్డ్ అండ్ ఆన్లైన్ చెస్. మీలాంటి ప్లేయర్స్కు హరిక బిట్ ఆఫ్ ఫైన్ ట్యూనింగ్ సరిపోతుంది, అండ్ అది కూడా అప్పుడిప్పుడు సరిపోతుంది, బికాస్ యూ బీన్ ఎ ఛాంపియన్ యాక్చువల్లీ. సో మీకు ముఖ్యంగా హెల్ప్ఫుల్గా ఎవరు ఉన్నారు? సో ఐఎమ్ వర్కింగ్ మై సెల్ఫ్. మా కోచ్ రామరాజ్ గారు చిన్నప్పటి నుంచి హీఈస్ మై మెంటర్. స్టిల్ లైక్ ఎవ్రీ డే ఐ స్పీక్ విత్ హిమ్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. అండ్ ఆల్సో లాక్డౌన్లో హిజ్ నెఫ్యూ ఇస్ అ గ్రాండ్ మాస్టర్, హర్ష భర్తకోటి. సో ఫ్రమ్ సేమ్ సిటీ కాబట్టి ఇట్ గాట్ ఈజియర్. అందరికీ లాక్డౌన్లో దే డింట్ ఈవెన్ హ్యావ్ టైమ్ పాసిబిలిటీ టు ప్రాక్టీస్. సో అట్లీస్ట్ మేము ఒక సిటీలో ఉండటం వల్ల హీ కేమ్ టు మై హోమ్ అండ్ వీ వర్క్డ్ హియర్ ఓన్లీ. సో అట్లీస్ట్ we tried to work as much as on the board. Ante during years of time you don't get time actually. So computers to work చేసుకుంటూ this is such a beautiful time in one way. You got so much time, immediate గా ఏదో అవుతుందో ఆడేయాలనో చేయాలనో ఉండదు. So you can actually enjoy chess beauty and like games గాని on the board పెట్టుకుని you can invest as much as time possible. So because he was there with me it got easier for me also practice చేయడానికి. And obviously on the board we can even play games and all when two people are together. So that way I think because of him we both could work in the lockdown period.
రామరాజు అన్నారు మీరు ఇంతకుముందు మీ ఆన్సర్లో. రామరాజు అనగానే వి గో బ్యాక్ టు యువర్ ఎర్లీ డేస్, యాక్చువల్లీ ఇనిషియల్ డేస్. ఈవెన్ ఐ రిమెంబర్ చాలా టోర్నమెంట్స్ కవర్ చేస్తున్నప్పుడు యువర్ ఎ వెరీ స్మాల్ గర్ల్ యాక్చువల్లీ, అండ్ దూరదర్శన్లో కూడా చాలా లైవ్గా కూడా చేసినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఆ ఇనిషియల్ డేస్లో ఎలా అనిపించింది? ఒకసారి టేక్ అస్ బ్యాక్ టు దోస్ ఇంపార్టెంట్ డేస్ ఆఫ్ యువర్ కెరియర్ హరిక. అంటే లైక్ మై సిస్టర్ స్టార్టెడ్ అండ్ దెన్ షీ వాజ్ ఈవెన్ స్టేట్ ఛాంపియన్, బట్ షీ డిసైడెడ్ షీ లైక్స్ ఎడ్యుకేషన్ అని చెప్పి షీ చేంజ్ దర్ ప్రొఫెషన్. బట్ ఫర్ మీ నేను చాలా టోర్నమెంట్స్ లైక్ ఇమీడియట్ బ్యాక్ టు బ్యాక్ తెలియకుండానే, అంటే పెద్ద కష్టపడకుండానే గెలిచేసరికి సమ్వేర్ వీ అండర్స్టూడ్ నాకు ఇందులో క్యాపబిలిటీ ఉందని. దెన్ మై పేరెంట్స్ ఎంకరేజ్డ్ ఎట్ ద సేమ్ టైమ్, అండ్ ఐ ఆల్సో ఫెల్ట్ లైక్ ఐ వాంట్ టు విన్ ట్రోఫీస్ అని. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. And actually even then and even now my mindset is same, because even then I know that I would be somewhere on top ani. So adi maybe ma parents gaani ma coach instill chesina confidence avvochu, and I always feel like a beginner even now. Enante years would change, but the ambitions and goals will just keep getting higher and higher. So I'm still in the same position as I've started. But of course it's a nice feeling sometimes that from where we started and from where we came till here. So it's nice, but adi unexpected kaadu kabatti it won't change too much. స్టార్టింగ్ డేస్లో ఆఫ్ కోర్స్ అంటే లైమ్లైట్లోకి రావాలి అంటే నేషనల్స్లో మనం ఆడతాం, ఇంటర్నేషనల్స్లో ఆడుతుంటాం. బట్ మీకు చాలా తక్కువ నేషనల్స్ ఆడినప్పుడే మీకు మంచి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వచ్చింది. సో ఆ కెరియర్ మీద ఎలా కొనసాగింది స్టార్టింగ్ డేస్ది? యా, అంటే నేను ఇఫ్ ఐ నో ద సబ్జెక్ట్, ఇఫ్ ఐ లెర్న్ ద సబ్జెక్ట్ ఐ కుడ్. నాకు అది లైక్ డిఫికల్టీగా అయితే అనిపించేది కాదు. జస్ట్ దట్ ఐ నీడ్ టు స్టడీ ఎ బిట్ అండ్ అండర్స్టాండ్, అండ్ దెన్ ఐ యూస్ టు లైక్ వెరీ న్యాచురల్గా అయిపోయింది. ఎందుకు ఎలా నవ్ ఐ డోంట్ రిమెంబర్ హౌ ఐ స్టార్టెడ్, లైక్ వై ఐ నో వాట్ ఐ సీన్ అని. బట్ ఇట్ జస్ట్ హ్యాపెన్ దట్ వే దట్ ఐ అండర్స్టూడ్ ఇట్ క్విక్లీ, started winning tournaments quickly, and then immediately my ambition kuda we shifted to this, and we always were sure that definitely ga chess lo oka top position lo untamani. So it all happened very naturally, and even now as I say, nothing much changed in my brain. After all these years still I am like a beginner, and malli I always like after one tournament I start thinking what to do next ani. So it's like next step, next step, next step. There is nothing that, there is no stop gaani, there is no beginning or end gaani. It's like a journey. ఏ బిగ్ టోర్నమెంట్స్ మీకు మైండ్లో ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, తాజాగా ఉన్నాయి? స్టేట్ వే కావచ్చు, నేషనల్ కావచ్చు, బికాస్ యూ స్టార్టెడ్ ప్లేయింగ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ ఆల్సో అట్ అ వెరీ ఎర్లీ ఏజ్. ఒకసారి సో మై లైక్ నా ఫస్ట్ నేను వచ్చేసి ట్రోఫీ అంటే ఐ వన్ ఇన్ సమ్ ఐ డోంట్ నో టోర్నమెంట్ ఆల్సో, డిస్ట్రిక్ట్ ఏదో ఎందులోనో కన్సోలేషన్ ప్రైజ్ వచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ ఒక స్టేట్ ఛాంపియన్షిప్ గెలిచాను, అండర్-9 స్టేట్ ఛాంపియన్షిప్ ఆర్ సంథింగ్. దెన్ నేషనల్స్ సెలెక్ట్ అయ్యాను అండ్ నేషనల్ ఛాంపియన్షిప్ గెలిచాను. ఓకే, ఆఫ్ కోర్స్ మై ఫస్ట్ నేషనల్ ఛాంపియన్షిప్, సీరియస్ నేషనల్ ఛాంపియన్షిప్, వీ వర్క్ ఫర్ 3 months. అప్పుడే మా కోచ్ ఇంట్రడ్యూస్ అయ్యారు మాకు, లైక్ రామరాజ్ గారు. జస్ట్ 3 months బిఫోర్ ద నేషనల్ ఛాంపియన్షిప్ వీ వర్క్డ్ హార్డ్, అండ్ ఇమీడియట్గా వీ వన్ నేషనల్ ఛాంపియన్షిప్. దెన్ మేము వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళాము. నా ఫస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ అండర్-10 ఐ గాట్ సిల్వర్ మెడల్. అండ్ దెన్ అది నచ్చలేదు, లైక్ ఐ ఫెల్ట్ లైక్ ఐ లాస్ సంథింగ్, అండ్ దెన్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ టు విన్ మోర్ అండ్ మోర్. అండ్ ఫ్రమ్ దెన్ ఎవ్రీ టోర్నమెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్నెస్. సో నేను ఒక టైటిల్ అనేది చెప్పను, ఆ టైంకి ఆ పాయింట్కి దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో ఇట్స్ లైక్ బీ ఇట్ మై ఫస్ట్ వరల్డ్ టైటిల్, వరల్డ్ జూనియర్ టైటిల్, నేషనల్ విమెన్ టైటిల్, Asian women title, Commonwealth women title, all the possible titles that I won. Everything was special back then, like Grandmaster title. So annitlo maybe the most special ante Grandmaster ani cheppochu, because so far India lo only 2 members are there who won Grandmaster title. You are the youngest ga kuda? No, not youngest, but with only 2 people, and then in the whole world also, even now, until now in the history, I think maximum 35 to 40 people must be there. So that is something very special for in the women category to win. So definitely that would be one of the special, but there are so many titles like World Championship bronze medals and Asian Games bronze medal. There are so many things. Ante our time ki it was very important and precious. Then now if I see back, okay, maybe it is not that much.
సో ఒకటి పిన్ పాయింట్ అంటే ఇది డిఫికల్ట్, బట్ ఐ వుడ్ సే ద హోల్ జర్నీ వాజ్ స్పెషల్. ఐ మీన్ ఆల్ వెంట్ వెల్ ఎట్ ది రైట్ టైం అని అనుకుంటారా మీరు అప్పుడు ఆ పర్టికులర్ పీరియడ్లో? Yes, to some extent. Maybe I could have done even faster also, I don't know. But you always learn lessons, and you always, I would say everything is right time, everything is perfect until you see in that way. And whatever you learnt, whatever you failed, you just have to learn from it. నేర్చుకుంటూ పైకి వెళ్ళటమే, and everyone has a right time if you see in the right direction. చాలా యంగ్ ఏజ్లోనే మీరు ఒక చరిత్ర సృష్టించే రోజులు అవి అసలు. యాక్చువల్గా యంగ్స్టర్గా యూ వన్ 3 వరల్డ్ బ్రోంజ్ మెడల్స్ ఉన్నాయి అండ్ టఫ్ ప్లేస్ తోటి ఆడి కూడా గెలిచారు. కేమ్ వెరీ క్లోజ్ టు విన్నింగ్ ఆల్సో యాక్చువల్లీ. సో అసలు యాక్చువల్గా ఎందుకు అలా జరగలేదు? వాట్ వాస్ ద మెయిన్ రీజన్ ఫర్ దాట్? So let's see in this way. Nenu first I was upset, like after world bronze, I mean I was like very close to going into finals, and even 2 times it was heartbreaking, especially back to back in a knockout tournament to reach until there is also a big thing. It's like too much of, you know, chess lo only one tournament has this knockout system, that is World Cup. So World Championship lo to go there 3 times back to back is a very big thing, but at the same time every time to go there until tie break and like అంటే విన్నింగ్ పొజిషన్ చేద్దాకా వచ్చినట్టు వచ్చి పోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఇట్స్ వెరీ అప్సెటింగ్. దెన్ ఫర్ సమ్ టైమ్ ఐ వుడ్ బి వెరీ అప్సెట్. దెన్ ఐ టెల్ మై సెల్ఫ్ మేబీ నాకు ఇంకా ఏదో, ఇప్పుడు మీరు చెప్పారు లైక్ హౌ సమ్ లైక్ ఆనంద్ గారు లాస్ట్ ఇన్ 94, బట్ దెన్ హీ వన్ లైక్ సో మెనీ ఆఫ్టర్ దట్. సో ద సేమ్ వే ఐ బిలీవ్ దట్ నేను ఆ రోజు ఓడిపోయానంటే దానికి ఏదో ఒక రీజన్ ఉండాలి. మేబీ ఒకవేళ అది గెలిచుంటే అక్కడితో సాటిస్ఫై అయ్యేదాన్నేమో. మేబీ మై అంబిషన్ గాట్ హయ్యర్ బికాస్ ఆఫ్ దట్. యూ నెవర్ నో. సో ఐ బిలీవ్ దట్ అప్పుడు నాకు ఆ బ్రాంజ్ మెడల్స్ రావటమే మేబీ దట్ ఈస్ గుడ్ ఫర్ మీ, అండ్ మేబీ ఐ కెన్ క్రియేట్ అ బిగ్గర్ హిస్టరీ ఇన్ ఫ్యూచర్. సో ఐ వుడ్ లైక్ టు సీ ఇట్ దట్ వే. ఒక గోల్ రీచ్ కావాలంటే హరిక, యూనో ఇట్స్ నాట్ ఈజీ యాక్చువల్లీ. అండ్ ఎందుకంటే కాంపిటీషన్ టఫ్గా ఉన్నప్పుడు చాలా చాలా రోజులు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో మీ కెరియర్ ఎలా కొనసాగింది అసలు? యాక్చువల్గా ఎంత టఫ్ అంటారు? No, I realized in life that you should not have like, you know, time schedules. అంటే మనం ప్రెషర్ చేసేసుకుని ఇప్పుడే సాధించేయాలి అనేది కాదు. సో ఆల్ ఐ వాంట్ టు డూ ఇస్ వర్క్. ఆబ్వియస్లీ హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి, అండ్ గోల్ రీచ్ అయ్యేదాకా కష్టపడుతూనే ఉండాలి. ఏ రోజు రిలాక్స్ అవ్వకూడదు, ఏ రోజు అయిపోయింది అనుకోకూడదు. అండ్ మీరు అన్నారు ఇప్పుడు లైక్ ఐ థింక్ యూ కెన్ స్టిల్ విన్ అని. I think you can always, at any point you can always win. It just depends on the determination you have. ప్రతి స్పోర్ట్లో హారిక యూనో రూల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, స్ట్రక్చర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ముఖ్యంగా చెస్లో కూడా మనం చాలా చాలా చేంజెస్ చూసాం. సో ఎటువంటి మార్పులు వచ్చాయి? అండ్ ఈ మార్పులు రియల్గానే అంటే ప్లస్ పాయింట్ అయ్యాయా, లేకుంటే ఏమన్నా కొంచెం ఇప్పటికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారా? సో మార్పులు వస్తాయండి. దెన్ హ్యూమన్ టెండెన్సీ, అండ్ యూ విల్ గెట్ యూస్ టు ఇట్. లైక్ ఇన్ ద బిగినింగ్ ఇట్ మైట్ బి డిఫికల్ట్ కొంచెం, బట్ యూ విల్ గెట్ యూస్ టు ఇట్. లైక్ ఇన్ ద బిగినింగ్ నేను స్టార్ట్ చేసినప్పుడు మేము బుక్స్లో మూవ్స్ రాసుకునేవాళ్ళం. లిటరలీ ప్రాక్టీస్ అంటే బుక్స్లో మూవ్స్ రాసుకుని బోర్డు మీద పెట్టుకునేవాళ్ళం. నౌ వీ సీ విత్ కంప్యూటర్స్. సో అలా చేంజ్ యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళటమే తప్పితే ఆనంద్ గారు లైక్ వెన్ హీ స్టార్టెడ్ హీ మస్ట్ హ్యావ్ సీన్ సో మెనీ, లైక్ దట్ టైమ్ కంప్యూటర్స్ వర్ నాట్ దేర్. He must have seen so much, but I like he started grabbing his like, you know, this change. So of course I think change will happen, and it's important మీరు ఎలా దాన్ని ట్యాకిల్ చేస్తున్నారు అనేది. సో దానివల్ల అనేది గ్రోత్ ఆగే ప్రసక్తి అయితే ఉండదు ఇఫ్ యూ మెంటలీ డిసైడ్. రూల్స్ చాలా మార్పులు వచ్చాయి. అంటే గతంలోనైతే అడ్జస్ట్మెంట్స్ ఉండేవి, అవి ఉండేవి, వేరే రకంగా ఆడేది. సో ఒక కామన్ పీపుల్కు ఇంకా ఇప్పటికీ కూడా అన్నీ అర్థం కావాలంటే అంత ఈజీ కూడా కాదు చెస్లో. ఒకసారి కొంచెం యాదగిరి స్పోర్ట్స్ రౌండప్లో జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ హారిక వివిడ్లీ. సో బిగినింగ్లో అడ్జస్ట్మెంట్స్ ఉండేవంట, నేను వచ్చేటప్పటికి కూడా అడ్జస్ట్మెంట్స్ లేవు. బట్ టైమ్ కంట్రోల్స్ మేబీ ఇంకా కొంచెం లైక్ లాంగర్ ఉండేవి. బట్ అడ్జస్ట్మెంట్స్ డేస్లో దే కెన్ అడ్జర్న్ బికాజ్ ఆల్సో కంప్యూటర్స్ వర్ నాట్ స్ట్రాంగ్. సో వాళ్ళు వచ్చి బోర్డు మీద అనలైజ్ చేసుకుని ఒక డేనో 2 days, దెన్ దే గో బ్యాక్ అండ్ దే యూస్ టు ప్లే. Even if the seconds were there, they were all like, you know, on it, preparing for it. But then also it changed slowly, and also of course it's I think a good change, because game anedi only one person has to play with each other to some extent. So those days it's like
అంటే ఎంత మైండ్ పవర్ యూస్ చేస్తారంటే బికాజ్ దెర్ వర్ నో కంప్యూటర్స్ ఎవ్రీ సింగిల్ వేరియేషన్ వాళ్ళందరికీ వాళ్ళే క్యాలిక్యులేట్ చేయాలి అండ్ ఇట్స్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ కన్స్యూమింగ్. ఎక్కడో అంతకుముందు వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ గురించి దే రోట్ అన్ ఆర్టికల్ ఆల్సో, ఇట్స్ ఈక్వల్ టు 1 మ్యాచ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ మెనీ ఆఫ్ ఫుట్బాల్ మ్యాచెస్ అని చెప్పి. సో డెఫినెట్గా earlier because equipment like అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు and they were working hard even like at nights preparing from that position, analyzing from that position. But to some extent I think sport it gets more interesting when things decide faster. So at the same time వాళ్ళు like own self will play with each other and not like some seconds or computers. So changes happen, they try to make it better and better, maybe it can get even better in later times. సో మనకు తెలియదు ఏది బెస్ట్ అనేది, యూ జస్ట్ హ్యావ్ టు యాక్సెప్ట్ ద చేంజ్ అండ్ మనం అలా మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. చెస్లో రోల్ ఆఫ్ సెకండ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెన్ వీ గో బ్యాక్ టు 1994 హైదరాబాద్లో ఫస్ట్ టైం సెమీఫైనల్స్ అయినప్పుడు విశ్వనాథన్ ఆనంద్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు హ్యావ్ ఎ సెకండ్ ఇన్ ఉబిలోవా. ఆ తర్వాత హంపి కూడా తీసుకుంది. మీరు ఆఫ్ కోర్స్ చాలామందితో ఉన్నారు అండ్ యూ హ్యావ్ బీన్ ఆన్ యువర్ ఓన్ ఆల్సో. రోల్ ఆఫ్ ఎ సెకండ్ ఎలా ఉంటుంది, హౌ డిఫరెంట్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఎ కోచ్ యాక్చువల్లీ? అంటే సెకండ్ ఈజ్ నథింగ్ బట్ లైక్ సపోర్ట్ సిస్టమ్ యాజ్ అ కోచ్ ఓన్లీ. బట్ మేబీ కోచ్ అనేవాళ్ళు లైక్ వీ హ్యావ్ దిస్ సమ్వన్ హూ షోస్ యూ ద పాత్ ఆల్ ద వే అని చెప్పి. బట్ సెకండ్ ఆల్సో కెన్ బి ఎనీ ఏజ్. అంటే కోచ్ అనే ఒక ట్యాగ్ లైన్ మైట్ బి డిఫరెంట్ బట్ హీ ఆల్సో డస్ ద సేమ్ వర్క్ ఫర్ యూ. ఆయన కూడా మీ గురించి ఎంతో ఎక్స్ట్రా లైక్ వర్క్ చేస్తారు, హీ షోస్ యూ ద పాత్. సో జస్ట్ సెకండ్ అనేది ఇట్స్ జస్ట్ అండ్ డిఫరెంట్ ట్యాగ్ లైన్ బట్ ఇట్స్ సిమిలర్ టు కోచ్ ఓన్లీ. అండ్ ఎవ్రీ వన్ ఎట్ సమ్ పాయింట్ అందరూ డిఫరెంట్ పీపుల్తో వర్క్ చేసిన వాళ్ళే. ఈవెన్ ఐ వర్క్ విత్ డిఫరెంట్ పీపుల్. వాళ్ళని సెకండ్స్ అనొచ్చు, ట్రైనర్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అనొచ్చు, ఏదైనా లైక్. సో ఐ ఆల్సో వర్క్ విత్ మెనీ డిఫరెంట్ పీపుల్. అండ్ నాకు రామరాజు గారు అనేవాళ్ళంటే హీ ఈజ్ లైక్ అ ఫ్యామిలీ ఈవెన్ నౌ ఎవ్రీడే. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ విత్ సమ్వన్, ఎవరితో వర్క్ చేసేటప్పుడు కూడా ఐ థింక్ ఐఎమ్ వర్కింగ్ విత్ దిస్ పర్సన్ దిస్ అని చెప్పి చెప్తాను. సో ఈజ్ లైక్ మై మెంటర్ హూ షోస్ మీ ద పాత్ ఆల్ ద టైమ్. అండ్ వీ డిస్కస్, వీ డిసగ్రీ అండ్ వీ డిసైడ్ సంథింగ్. సో బట్ ఫైనల్ పాయింట్ అంటే హీ ఈజ్ మై టీమ్. లైక్ మై పేరెంట్స్ లానే హీ ఈజ్ మై టీమ్ ఆల్వేస్. He has like his own academy and he's busy with his own students. Maybe on time he cannot invest that much time like our childhood times. మీరు చాలామందితో అగెనిస్ట్గా ఆడారు, మీ ఫేవరెట్స్కి అగెనిస్ట్గా ఆడినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అండ్ నేషనల్ లెవెల్ కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్ కావచ్చు, ఏమైనా కొంచెం ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ విషయం మాకు చెప్పండి, ఇంపార్టెంట్ ప్లేయర్స్ విషయం కూడా. అలానే ఏమీ లేదండి. యూ కెన్ సీ లైక్ బికాస్ దీస్ డేస్ యూ గెట్ న్యూ గేమ్స్ ఎవ్రీ డే. ఏ కార్నర్లో ఎవరెవరు చిన్న పిల్లలు ఆడతారు, దే వర్క్ లైక్ హార్డ్, దే ప్లే న్యూ మూవ్స్, దే క్రియేట్ న్యూ మూవ్స్. సో ఇలా వన్ పర్సన్ అంటూ లేరు. సో యూ హ్యావ్ టు ఫాలో గేమ్స్ ఎవ్రీ సింగిల్ డే అండ్ వాట్ ఎవర్ యూ థింక్ ఈజ్ బెస్ట్ ఇన్ దట్ మనం పిక్ చేసుకుని మనం చూస్ చేసుకోవచ్చు. ఈ ఫుట్బాల్లో, క్రికెట్లో, కొన్ని స్పోర్ట్స్లో, ఈవెన్ బ్యాడ్మింటన్లో ఫుట్ వర్క్ అని అంటుంటాం. చెస్లో అనేది ఒక ప్లేస్లో కూర్చొని ఆడుతూ ఉంటారు. బట్ దీంట్లో కూడా స్ట్రాటజీస్ చాలా ఉంటాయి, మూవ్స్ చాలా ఉంటాయి. డిఫరెంట్ ప్లేయర్స్ ఆడే మూవ్స్ కొంతమంది అడాప్ట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. బికాస్ వెన్ కార్చునే అన్నప్పుడు అవన్నీ రాసుకునేది. విశ్వనాథ్ ఆనంద్ మూవ్స్ వేరే రకంగా ఉంటాయి. సో మీరు అసలు యాక్చువల్గా ఏవి ఇంబైబ్ చేసుకున్నారు? సో ఇవి ఎలా ఉంటాయి అంటారు? No, chess also has strategies. I think much more than any other sport. ఎన్నో స్ట్రాటజీస్ ఉంటాయి. బట్ పాయింట్ ఏంటంటే ఇలా ఒక పర్సన్ ఒక మూవ్ దగ్గర ఆగిపోదు. సో యూ కెన్ లెర్న్ ఎవ్రీ సింగిల్ గేమ్కి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. సో ఇట్స్ లైక్ అ స్ట్రాటజీ వేర్ యూ హ్యావ్ టు లైక్ ఒక స్పాంజ్ లాగా తీసుకుంటూ ఉండాలి. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మనకు తెలియదు. వెన్ యూ ప్లే గేమ్ యూ విల్ అండర్స్టాండ్, ఓకే నేను ఆ పొజిషన్లో వాళ్ళది అది చూశాను కాబట్టి ఈ గేమ్లో ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి బికాస్ ఆఫ్ దట్ మై డెసిషన్ వుడ్ సమ్వేర్ అంటే ఎలా అంటే ఇంట్యూటివ్లీ హ్యాపెన్స్. సో ఇట్స్ లైక్ అ స్ట్రాటజీస్, లైక్ మెమరీ, ఎవ్రీథింగ్, సో మచ్ దేర్ టు ప్రిపేర్ అండ్ ఎట్ సమ్ పాయింట్ యూ నెవర్ నో విచ్ వర్క్స్ ఫర్ యూ. It's like continuous knowledge. Like education lo elano, like you have subject, here also we have so much to study but there is no ante daniki oka line anedi undadu. ఏ రోజుకి కొత్త వస్తూ ఉంటాయి, ఏ రోజుకి కొత్త ప్రిపేర్ అవుతూ ఉండాలి.
సమ్ ఆర్ గుడ్ ఎట్ మిడిల్ గేమ్స్లో అంటుంటాం, ఎండ్ గేమ్స్లో అంటాం. కొంతమంది స్టార్టింగ్ బ్రహ్మాండంగా మూవ్ చేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు, ప్రెషర్లో ఉంచుతుంటారు. సో వాట్ ఈస్ యువర్ మెయిన్ స్ట్రెంత్? అంటే మీరు ఎక్కువ మిడిల్ గేమ్స్ స్ట్రాంగ్గా ఉంటారా, లేకుంటే ఫ్లో తోటే అంతా కొనసాగుతుందంటారు? ఇట్స్ డిఫికల్ట్ టు సే. ఎవ్రీవన్ అందరికి ఒక యూనిక్నెస్ ఉంటుంది, వాళ్ళ యూనిక్నెస్. అండ్ వాట్ వీ ట్రై టు డూ ఇస్, ఇది స్ట్రాంగ్ అని కాకుండా వీ కీప్ వర్కింగ్ హార్డ్ ఇన్ ఆల్ డిఫరెంట్ జోన్స్. అది ఎండ్ గేమ్ అవ్వచ్చు, మిడిల్ గేమ్ అవ్వచ్చు, ఓపెనింగ్ అవ్వచ్చు, మనం కష్టపడుతూనే ఉండాలి. ఎందులో స్ట్రాంగ్ అవుతాం అనేది మేబీ అవర్ బేసిక్ న్యాచురల్ ఇన్స్టింక్ట్ అవ్వచ్చు, అవర్ బేసిక్ టాలెంట్ అవ్వచ్చు. బట్ ఒక దాని మీద డిపెండ్ అవ్వకుండా వీ ఆల్ హ్యావ్ టు వర్క్ లైక్ అన్ని గ్రూప్స్లో వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎవ్రీ సింగిల్ స్ట్రాటజీస్ అని, ఎండ్ గేమ్స్ అని, ఎవ్రీథింగ్. అండ్ but finally your natural self will be also there. So if you're talented in some sport, and that will show more than on other departments of the game. See, it's common for any player, even top players కూడా మిగతా వాళ్ళ నుండి నేర్చుకుంటూ ఉంటారు. సో మెయిన్గా వాట్ హ్యావ్ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ సీనియర్సే కావచ్చు, లేకుంటే మెయిన్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ కావచ్చు. సో వీళ్ళందరి నుండి మీరు ఏం నేర్చుకున్నారు? వాట్ డిడ్ యూ మెయిన్లీ లెర్న్? ఐ వుడ్ సే ఒక టాప్ ప్లేయర్ని చూసి నేర్చుకోవటం అనే కాదు, ఐ లైక్ టు ఇన్ జనరల్ లెర్న్ ఫ్రమ్ మెనీ డిఫరెంట్ పీపుల్. అంటే నాకు చిన్న ఇట్ కెన్ మోటివేట్ మీ ఇన్ ఎనీ వే, లైక్ ఫ్రమ్ పీపుల్ హూ వర్క్ సో హార్డ్ ఫర్ స్మాల్ థింగ్స్. అలా ఏది చూస్తే ఐ ఫీల్ ఇన్స్పైర్డ్, ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్. అండ్ చెస్ ప్లేయర్ స్పెషల్గా అంటే ఐ లెర్న్ ఫ్రమ్ ఈచ్ వన్. వెన్ ఒక గేమ్ నాకు నచ్చొచ్చు, ఒకళ్ళ స్టైల్ నాకు నచ్చొచ్చు, బట్ ఇట్స్ నాట్ మైన్ ఈజ్ నాట్ లైక్ వన్ ఫిక్స్ థింగ్. నాకేంటంటే ఎంతమందిని చూసైనా వీలైతే నేర్చుకుంటూ వెళ్తామే, అంతే తప్పితే ఒకళ్ళు అంటూ ఉండదు. ఆల్మోస్ట్ 2-3 years యూ బీన్ మ్యారీడ్, ఫెంటాస్టిక్గా అచీవ్మెంట్స్ చేస్తూనే ఉన్నారు. సో బెటర్ ఆఫ్ సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఎలా కొనసాగుతుంది మీ మ్యారీడ్ లైఫ్? డెఫినెట్గా మచ్ మోర్ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్, బికాస్ అందరు చెప్తారు లైఫ్ చేంజెస్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ యూ డోంట్ నో లైక్ అంటిల్ యూ యాక్చువల్లీ ఫేస్ ఇట్. సో సమ్వేర్ మెంటల్లీ నేను కొంచెం ఫిక్స్ అయ్యాను, మేబీ ఇట్ విల్ చేంజ్, మేబీ ఇట్ కెన్ బి ఎనీథింగ్, బట్ నేనైతే నా చేసి ఐ విల్ గివ్ 100% అని. But luckily, touch wood, I also got a partner, very supporting and very understanding for the game, and he's very proud that I play for India. So ఆయన అంటూ ఉంటారు, your career is much more important because నేను maximum డబ్బులు సంపాదించగలను, but you play for the country అని. That is something is always close to my heart, and I respect him for that, because అంటే లైక్ సేమ్ పేరెంట్స్ ఎలా అయితే నాకు సపోర్ట్ ఇచ్చారో ఇట్స్ ఈక్వల్లీ ద సేమ్. And because he was not there from the beginning, he couldn't even world championship. Nenu almost I think after marriage in 1 month I went for world championship, and that 1 month nenu ella practice chesedanante because I got a long break right before marriage in all the preparations and all. So I was very worried, so I used to work hard, really hard, hours of hours like in front of the computer. And then knockout tournament ku velli I lost, and I called him like I lost. I was like, oh God, like how could you lose, and he couldn't take it. So it's like slowly in the process he understood loss and like win, everything is okay. He started understanding me as a sports person, because he always wants me to win as emotionally, but he also understood. Now he learned how it works. He keeps నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు, ఇలా చేయి అలా చేయండి అని. లైక్ వై ఆర్ యూ, నేను నా ప్రొఫెషన్ నేను చూసుకుంటాను, యూ డోంట్ నో అండ్ ఆల్ అని. సో దిస్ ఇస్ హౌ వీఆర్ గ్రోయింగ్ లైక్ యాజ్ పీపుల్ అండ్ యాజ్ ఫ్రెండ్స్ టుగెదర్, వర్కింగ్ టువర్డ్స్ సంథింగ్ ఇన్ లైఫ్. సో ఇట్స్ లైక్ అ బ్లెస్, డెఫినెట్లీ ఇట్స్ లైక్ అ బ్లెస్, బికాస్ అండర్స్టాండింగ్ వాళ్ళు ఉంటే ఇట్స్ లైక్ వెరీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, యూ హ్యావ్ వెరీ ఎంకరేజింగ్ అట్మాస్ఫియర్. సో డెఫినెట్గా ఐ ఫీల్ వెరీ లక్కీ టు గెట్ అ వెరీ అండర్స్టాండింగ్ పార్ట్నర్. Finally, tell us, Harika, what are the future tournaments coming up for you? ఫ్యూచర్ టోర్నమెంట్స్ అంటే ఏప్రిల్లో ఒక క్లోజ్ టోర్నమెంట్ ఐ అగ్రీడ్ ఫర్, వేర్ కార్పో గారు కానివ్వండి, ఇంకొక స్ట్రాంగ్ లైక్ మెన్ ప్లేయర్స్ ఆర్ ప్లేయింగ్. సో ఐ విల్ బి ద ఓన్లీ విమెన్ ప్లేయర్ ఇన్ ద టోర్నమెంట్, బట్ యూ నెవర్ నో వాట్ ఈస్ ద సిచ్యువేషన్, వాట్ విల్ బి ద సిచ్యువేషన్ అని. సో హోప్ఫుల్లీ అన్నీ బాగానే ఉంటే ఐ విల్ బి ప్లేయింగ్ దేర్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ యాక్చువల్లీ. బట్ డెఫినెట్లీ ఐ థింక్ ఈ ఇయర్ ఎన్నో మెయిన్ ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ ఉంటాయి, బికాజ్ లాస్ట్ ఇయర్ ఎన్నో పోస్ట్పోన్ అవుతూ వచ్చాయి. డెఫినెట్గా దిస్ ఇయర్ విల్ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ టోర్నమెంట్స్ కమింగ్ అహెడ్. మీరు ఇంతకుముందు కార్పో అన్నారు, ఇప్పుడు రానున్న టోర్నమెంట్లో అతని ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెప్పి. యూ మస్ట్ హ్యావ్ హర్డ్ ద బ్యాటిల్ బిట్వీన్ కార్పో అండ్ కార్చునై. చాలా కొనసాగేది, వాళ్ళ నుండి చాలా నేర్చుకునేది కూడా ప్లేయర్స్. మీకు ఏదైనా గుర్తుందా?
Yeah, like those times when chess was like with matches, so many games used to happen. And of course, Naku Karpo Garante, it's like he's a legend. Like we always read in books. And when you read in books and when you see him, when you're playing with him after so many years, and e age lo kuda coming and playing, and that's special. So it's not about what will happen in the game, what happens and all. It's a feeling that okay, maybe I came across to somewhere playing with him anedi. Like when you started chess, you know where you are near to him, and when you are here now, you feel good. సి డ్రీమ్స్ నెవర్ ఎండ్ అని అంటూ ఉంటాం. సో కోర్స్ బట్ ఇమీడియట్గా కొన్ని మనం డ్రీమ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం, అచీవ్మెంట్స్ ఇది చేయాలని చెప్పి. సో వాట్ ఆర్ యువర్ ఇమీడియట్ డ్రీమ్స్? యాజ్ యూ సెడ్, నో ఎండ్ టు డ్రీమ్స్. సో నేను ఒక ఎండ్ అనేది పెట్టుకోలేదు, ఆర్ ఇమీడియట్గా అన్నా కూడా ఐ ఫీల్ లైక్ ఐ థింక్ ఇట్స్ బెటర్ టు డూ దెన్ సే. సో అందుకని నేను ఎక్కువ చెప్పను, బట్ డెఫినెట్గా ఐ వాంట్ టు బీ ఈవెన్ బెటర్ దెన్ నౌ. అండ్ ఐఎమ్ వరల్డ్ నెంబర్ 9 నౌ. సో ఇంకా బెటర్ అవ్వాలి, వరల్డ్లో టాప్ అవ్వాలి ఇంకా. అండ్ సో మచ్ దేర్ టు డూ. సో డెఫినెట్లీ నో ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ హరిక ఫర్ జాయినింగ్ అస్ టుడే. చాలా విషయాలు తెలియజేశారు దూరదర్శన్ యాదగిరి స్పోర్ట్స్ రౌండప్లో. వి విష్ యూ ఆల్ గుడ్ లక్ ఫర్ ఆల్ ద ఫ్యూచర్ టోర్నమెంట్స్ కమింగ్ అప్ ఫర్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఇది ద్రోణవెల్లి హారిక స్పెషల్ ఇంటర్వ్యూ స్పోర్ట్స్ రౌండప్ యాదగిరిలో. చాలా విషయాలు తెలియజేసింది మనకు. అండ్ వి విష్ హారిక ఆల్ ద బెస్ట్ ఇన్ ఫ్యూచర్.